మన ప్రభువును రక్షకుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, కుటుంబంగా మీరు ఎంతగానో అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో ప్రార్థనాపూర్వకంగా మేము కూడా వీటిని మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుతున్న కృప, ధన్యతను బట్టి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. సొలొమోను బహుగనుడైన రాజుగా ఉండగలగడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని ఆ విధంగా చేశాడు అనే మాట అక్కడ అర్థమవుతా ఉంది. సొలొమోను గురించి మనం ఆలోచించినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని మందిరాన్ని కట్టడం, అలాగే తన పరిపాలన దక్షత, అలాగే తన కొరకై నిర్మించుకున్నటువంటి ఒక నగరు, షేబాదేశపు రాణి వచ్చి ఆశ్చర్యపోయినటువంటి సంఘటన, ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. అంతగా కీర్తి గడించడానికి సొలొమోను అంతగా కీర్తి గడించడానికి, అంతగా ఘనులుగా ఎంచబడడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు సొలొమోనుకు తోడుగా ఉండి అతను ఘనునిగా చేశాడు. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఘనత ఏదైనా సొలొమోనుకు వచ్చింది అనంటే, జ్ఞానం ఏదైనా సొలొమోనుకు ఉన్నది అనంటే, ఆ జ్ఞానాన్ని బట్టి తను అందించిన పరిపాలన, లేకపోతే తను కలిగిన పరిపాలన దక్షత ఏదైనా ఉన్నది అనంటే, లేకపోతే ఆ మందిరాన్ని నిర్మించాడనంటే, లేకపోతే ఏ నిర్మాణము చేపట్టినా, ఏది జరిగించినా తన రాజ్యంలో కేవలము దేవుడు తనకు తోడుగా ఉన్న దానిని బట్టియే అని ఆ మాట మనకు అర్థమవుతూ ఉంది. మన జీవితాల్లో కూడా మనము ఘనునిగా ఎంచబడడానికి, లేకపోతే మన జీవితాల్లో మనం ఏ ఆశీర్వాదమైనా పొందుకోవడానికి మనకు కావలసినది ఏంటి అనంటే దేవుడు మనకు తోడుగా ఉండడం, దేవునిని మనం తోడుగా చేసుకోవడం, దేవునితో కలిసి నడవడం. ఎప్పుడైతే దేవునిని మనం తోడుగా చేసుకొని నడుస్తామో అప్పుడు మనం ఘనులంగా ఎంచబడతాం. అప్పుడు మనం అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యపరచగలడు దేవుడు మనకు. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఆశ్రయించినప్పుడు ఘనతనిచ్చేవాడు దేవుడే. ఇదిగో సొలొమోను ఏదైనా ఘనతను సాధించాడనంటే ఆ ఘనత వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనంటే దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి ఘనతను అనుగ్రహించాడు. మరలా నేను ఆ వచనం చదువుతూ ఉన్నాను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేశాడు. తన దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేశాను అని అన్నాడు. అతడు బహుగనుడైన రాజుగా కీర్తి గడించడానికి కారణం ఏంటి అనంటే తన దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండుటను బట్టి. కాబట్టి ఆలోచిద్దాం మన జీవితాల్లో కూడా మనం ఏ ఘనతను సాధించినా, ఏ ఘనతను సాధించాలని అనుకున్నా, ఆ ఘనతను, ఆ ఆశీర్వాదాన్ని, లేకపోతే ఆ స్థాయిని మనం పొందుకోవాలి అని అనుకుంటే ఆ పొందుకోవడానికి కారణం, ఆ పొందుకోవాలనుకోవడానికి గల రహస్యం ఏంటి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే వాటిని మనం పొందుకొనగలం. ఇదిగో సొలొమోనును ఘనునిగా ఎంచడానికి, ఘనునిగా తయారు చేయడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి తన నామం ఎరిగిన ప్రజలు బలము కలిగి శూరకార్యములు చేసేదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలము కలిగి శూరకార్యాలు చేయగలగడానికి దేవుడు మనకు తోడుంటే అది ఎలాంటి పర్వతమైనా, ఎలాంటి లోయ అనుభవం అయినా, వాటన్నిటిలో దేవునిని మనం తోడుగా చేసుకుని ముందుకు కొనసాగగలిగే అనుభవాలు మనకుంటే తప్పకుండా ఘనతను స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే వారంగా ఉంటాం. కారణం దేవుడు తోడుగా ఉన్న దానిని బట్టి. ఇదిగో సొలొమోనుతో దేవుడు తోడుగుండి ఘనతను ఘనునిగా చేశాను అనే మాటను స్వీకరిద్దాం. మన జీవితాల్లో కూడా ఆలోచిద్దాం. దేవునిని తోడుగా చేసుకొని మనం నడవగలిగే అనుభవాలు మనకుంటే
అది కష్టమైన, నష్టమైన, లోయైనా, ఉన్నతమైన స్థితి అయినా, లేకపోతే పర్వతమైన, ప్రతి పరిస్థితులలో దేవునిని తోడుగా చేసుకోగలిగే అనుభవాలు మనకుంటే పరిస్థితులకు అతీతంగా మనం నిలబడగలిగే వారంగా ఉంటాం. కాబట్టి దేవునిని తోడుగా చేసుకొని బ్రతికే బ్రతుకులుగా మన బ్రతుకులను మలుచుకుందాం. అట్టి కృప మనకు దేవుడు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీవు మమ్మలను బలపరుచు దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సొలొమోనును ఘనునిగా చేసిన స్థితిని జ్ఞాపం చేసుకున్నప్పుడు నీవు అతనికి తోడుగా ఉండి అతనిని ఘనునిగా చేసావు ప్రభువా. నిజమే ప్రభువా, నీవు మాకు తోడుగా ఉంటే అంతకంటే ఘనత మా జీవితాల్లో మరొకటి ఉండదు ప్రభువా. అది లోయ అనుభవం అయినా, పర్వతం ఎదురైనా, కొండలైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ ప్రభువా, వాటన్నిటినీ దాటించి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించే దేవుడవు, ఘనతను ఇచ్చే దేవుడవు. సొలొమోనుకు నీవు తోడుగా ఉండి ఘనపరిచిన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిత్యము మిమ్మలను తోడుగా మేము చేసుకొని బ్రతకగలిగే బ్రతుకులు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.